G6 న్యూస్ తెలంగాణ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మద్దతుగా హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డులలో ప్రతి ఇంటికి కూడా బొట్టు పెట్టి సంజయ్ కుమార్ గారి గుర్తైనటువంటి 1వ నంబర్ కమలం గుర్తు మీద ఓటు వేయాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా 11వ వార్డులో మా 11వ వార్డు సోదరులందరూ కలిసి, అలాగే మా టౌన్ ఇన్ఛార్జ్ కస్తూరి భూమిరెడ్డి గారు, అలాగే భోగ మహేష్కర్ గారు, కాదాసు రాంప్రసాద్ గారు, కుదర్ శ్రీనివాస్ గారు, వార్డుకు సంబంధించిన కార్యకర్తలు, అలాగే మహిళా సోదరులందరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారానికి అనూహ్య స్పందన ప్రతి ఇంటి నుండి కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారికి మా మద్దతునిస్తాం. నరేంద్ర మోడీ గారి విజయం కోసం మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ప్రతి ఇంటి నుండి స్పందన రావడం చాలా సంతోషం. చిట్ట చివరి రోజు ఈ రోజు నాడు మొత్తం పట్టణం నుండి ప్రతి ఒక్క గడపకు మేము పోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, వాటితో పాటు బొట్టు కార్యక్రమం కూడా మేము మా క్యాంపెయినింగ్ లో భాగంగా తీసుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి అనూహ్యమైన స్పందన జరిగింది. ఈ యొక్క పండుగ వాతావరణం లోపల ఎన్నికలైనటువంటి పండుగ వాతావరణం లోపల మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి నుండి శ్రీ బండి సంజయ్ అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నటువంటి మాకు వారు అనుకూలంగా ఉన్నారు. అటువంటి మాట ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ అన్న ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి నేనున్నాని, బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్యకు స్పందించేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని గెలిపిస్తామని వారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రవేశపెట్టిన ఎన్నో స్కీమ్స్ పేదరిక నిర్మూలనకు 25 కోట్ల ప్రజలను పేదరిక నిర్మూలన నుంచి తొలగించడం జరిగింది. మహిళలకు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా మహిళా భాగస్వామ్యం, మహిళలకు కూడా ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ ఎవరైతే వారి ఆధ్వర్యం లోపలనే 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. నారీ శక్తి మనకు అనేటువంటి ఎన్నో స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. లక్పత్ దీదీ అనేటువంటి స్కీమ్ ద్వారా కూడా 3 కోట్ల ప్రజలను, మహిళలను వాళ్ళను పేదరికం నుంచి తీసుకురావడం జరిగింది. అటువంటి ఘనత, మహిళ యొక్క ఆత్మగౌరవము, వారి యొక్క సాధికారత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి అటువంటి మోడీ గారిని మహిళల నుంచి ప్రత్యేకమైన మనకు అనుకూలమైన స్పందన రావడం జరిగింది. కాబట్టి మరొకసారి మన నేషన్ లోపలనే మంచి మెజార్టీ వస్తుంది. కాబట్టి మా యొక్క హుస్నాబాద్ పట్టణ శాఖ లోపల మేము మా కార్యకర్తలు ఇంత టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా అందరం కూడా సమిష్టిగా కలిసి ఈ క్యాంపెయిన్ అనేది మేము కొనసాగిస్తున్నాము. కాబట్టి మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మా కార్యకర్తలకు, మా ఓటర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. Yeah.